మా భూమిని మాకు ఇప్పించి మాకు రక్షణ కల్పించండి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన రైతులు. మా భూమిని మాకు ఇప్పించి మాకు రక్షణ కల్పించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవర్, ఎస్పీ నరసింహలను కలిసి సోమవారం ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మండలం నడిగూడెం గ్రామం రామపురం బూసరాజు రామారావు బూసరాజు రామాలయాలను సర్వే నెంబర్ 190/659 190/660లో గల 5 ఎకరాల భూమి మేము ఇద్దరం అన్నదమ్ములం కలిసి ఈ భూమిని గత 30 సంవత్సరాలుగా వారసత్వంతో సేద్యం చేస్తూ కబ్జాలో ఉంటున్నాము. మాకు పాస్బుక్, పట్టా కాగితాలు మా పేరు మీదనే ఉన్నాయి. రైతు బంధు కూడా మాకే వస్తుంది. మా గ్రామంలో కావాలని కొంతమంది వ్యక్తులు మేడం లక్ష్మమ్మ, మేడం అరుణ, మోగుళ్ల లక్ష్మమ్మ వీళ్ళు గత సంవత్సరం నుండి 2 కార్లు పంట చేతికొచ్చే సమయంలో పంట నష్టాన్ని కలిగిస్తూ ఆర్థికంగా హింసిస్తూ మాపై దాడి చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. వారిపై జిల్లా అధికారులు, కలెక్టర్ మరియు ఎస్పీ స్పందించి వారిని వెంటనే కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు బూసరాజు రామారావు, మా తమ్ముడు బూసరాజు రాజయ్య. మాది రామాపురం నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లా. అయ్యా మేము గత 30 సంవత్సరాల నుంచి మా పొలం మేము చేసుకుంటున్నాం. రాంపురం సర్వే నెంబర్లో 190/659, మా తమ్ముడిది 190/660 సర్వే నెంబర్ భూమి కలదు. మేము 30 సంవత్సరాల నుంచి ఈ భూమి సేద్యం చేసుకుంటున్నాం. దీనికి కరెంటు డీడీ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, మాకు భూమికి కావాల్సిన అన్ని పత్రాలు ఉన్నాయి, మాకు రైతు బంధు పడుతుంది, మాకు లిఫ్ట్ కాలించి పైపు లైన్లు వేసుకున్నాం, మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఏ నిర్దేశం లేకుండా చేసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలోనే పాస్బుక్లు, కొత్త పాస్బుక్లు ఇచ్చిర్రు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2003లో పుస్తకాలు ఇచ్చిర్రు. మాకు అన్ని విధాల పుస్తకాలు ఉన్నాయి, అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నాం. రైతు బంధు పైసలు పడుతున్నాయి, అన్నీ ఉన్నాం. మాకు ఈ భూమి తప్ప ఎక్కడ భూమి లేదు. మమ్మల్ని ఒక ఎస్టీ ఆడోళ్ళు వచ్చి మాకు మా పొలాన్ని ఆగం చేసి మాకు భూమి అన్న కావాలి, డబ్బులు అన్న ఇవ్వండి, మమ్మల్ని ఏదింపులు చేస్తుర్రు. కాబట్టి మా యొక్క వినతిని వినిపించిన ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి పలుమార్లు మేము ఫిర్యాదు చేసినాం. కానీ ఎంఆర్ఓ గారు ఏమో ఎస్ఐ మీద చెప్తుండు, ఎంఆర్ఓ గారు చెప్తుండు మీ సివిల్ మ్యాటర్ ఇంటర్ కావద్దని ఎస్ఐ చెప్తుండు. ఎంఆర్ఓ గారేమో పోలీసు వాళ్ళు చూసుకోవాలి, కలెక్టర్ చూసుకోవాలని ఆయన చెప్తుండు. సార్ మా పొలాన్ని మందు కొడుతురు సార్, వాళ్ళు ఎస్టీ ఆడోళ్ళు సార్, మేము బీసీలో సార్, వాళ్ళు మందు కొడుతున్నా సరే మేమేం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏమనంటే మమ్మల్ని రేఖ చించుకొని కేసు పెట్టేటట్టు ఉంది. ఏ లోకల్లో అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇది 2000 పోయిన సంవత్సరం మార్చి 25వ తారీఖు నాడు మందు కొట్టిర్రు. మీ దానికి పోలీస్కి కేసు పెట్టినాం, కానీ కేసు చేయలేదు. దానికి ఎస్పీకి అందరికి పంపినాం, కేసు చేయలేదు. కోర్టు నుంచి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నాం, దానికి కూడా యాలిబుల్ చేయలేదు. మాకు ఇంకోటి ఏంటంటే ఈ నెలలో జనవరి 9వ తారీఖు నాడు మళ్ళీ 5 ఎకరాల పొలానికి నిర్దాక్షిణ్యంగా మందు కొట్టిరు. దానికి మేడం లక్ష్మమ్మ, మొగుళ్ళ లక్ష్మమ్మ, మేడం అరుణ అనే 3 లేడీస్ వచ్చి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీ లేని టైం చూసి పొలానికి మందు కొట్టిపోయారు సార్. ఈ యొక్క పొలాన్ని పూర్తిగా నాశనం అయ్యేటట్టు రౌండప్ మందు కొట్టి మాకు తీరని నష్టం చేసిర్రు. మాకు సుమారుగా పోయిన సంవత్సరం ఇప్పుడు కలిసి 5 లక్షల రూపాయలు నష్టపోయినాం. మేము నిరుపేదలం. అయ్యా నాకు 2 ఆడపిల్లగాళ్ళు, మా తమ్ముడు, మేము నిరుపేదలం. మాకు తగిన న్యాయం చేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. కలెక్టర్ గారు దీని మీద స్పందించిండు. ఆయన కూడా మాకు తగు న్యాయం చేస్తానన్నాడు. మాకు ఆ ఆఫీసర్తో మాట్లాడి మాకు తగు న్యాయం చేస్తారని ఎంఆర్ఓకి, ఎస్ఐకి ఫోన్ చేసిండు. వాళ్ళు కూడా దానికి స్పందించిర్రు. దీనికి పూర్తిగా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మేము వినతి పత్రం సమర్పించినాం. దాని మీద కలెక్టర్ గారు సంతకం పెట్టిండు. మాకు అదేవిధంగా మేము ఈరోజు వచ్చినందుకు విలేకరుల ముందు మాట్లాడుతూ అందరూ ప్రజలు, ఎమ్మెల్యే గారు దీన్ని చూసి ప్రజలందరూ కూడా మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. రైతే రాజు అన్నారు, మాలాంటి పేద రైతులను కాపాడండి. మీరు తినే మీ పిల్లలన్నా మా పిల్లల్ని చూసి మీరు అందరూ సాయం చేయగలరని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.